హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానములు ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వాగ్దానం అనేది తన విశ్వాసులకు దేవుడు ఇచ్చేటువంటిది. వాగ్దానము ఎందుకు అంటే విశ్వాస యాత్రను కొనసాగించడానికి ఏం కావాలా? వాగ్దానం. అబ్రహాంకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, తన యోసేపుకి ఇచ్చాడు, భక్తులకి ఇచ్చాడు. అనేక మందికి అనేక రకాలుగా దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. కొంతమందికి మాట ద్వారా ఇస్తాడు, కొంతమందికి కళల ద్వారా ఇస్తాడు, కొంతమంది దర్శనాల ద్వారా ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే మనందరికీ సిలువ ద్వారా ఇచ్చేటువంటి వాగ్దానము నిత్య జీవం. ఏ వాగ్దానం అది? నిత్య జీవం. యుగ యుగములు ఆ దేవునితో అక్కడ మనము జీవించేటువంటి కృప. యుగ యుగములు ఈ భూమి మీద మరి నరకానికి వెళ్లే కంటే లాజరస్లాగా ఉండి పరలోకాలకు వెళ్ళడం చాలా మేలు. కానీ దేవుని చిత్తం అలా కాదు. నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వలె ఉండి అప్పుడు పరలోకానికి వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. ఎంతమందికి అర్థమైంది ఇది? రైట్. అనేక మందికి అనేక రకాలుగా దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. కొంతమందికి మరి ప్రామిస్ కార్డుల ద్వారా తీసుకుంటాడు. వాగ్దానం అనేది ఎలాగొస్తుందంటే నువ్వు వాక్యం చదువుతుండగా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అనుకోండి, అది నీకు వాగ్దానం అవ్వచ్చు. అనేక రకాలుగా అద్భుతాల ద్వారా వాగ్దానం ఇవ్వచ్చు, సూచనలుగా వాగ్దానం ఇవ్వచ్చు. ఒక ప్రవక్త వచ్చి నీ తల మీద చేతులు ఎత్తి ప్రవచనం చెప్పి వాగ్దానం ఇవ్వచ్చు. ప్రార్థనలో నీకు ప్రేరేపణ ద్వారా రావచ్చు. ఒక స్వప్నము ద్వారా నీకు వాగ్దానం ఇవ్వచ్చు. అనేక రకాలుగా దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. అయితే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడానికి గల ఈరోజు 2 ముఖ్యమైనవి చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళడం. దానికి కావలసినటువంటి మరి అది ముఖ్యమైన వాగ్దానం. కానీ అలాగని చెప్పి ఈ యాత్రలో కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తాడా? ఇస్తాడు. ఈ యాత్రలో చాలా వాగ్దానాలు నీకు ఇస్తాడు. ఈ వాగ్దానాలన్నీ భూలోక సంబంధమైనవే అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ వాగ్దానాలు, ఒకవేళ నీకు వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, నీకు ఐశ్వర్యం ఇస్తానని, దీనివల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావనే వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానము ఈ ఇచ్చిన ఈ ఐశ్వర్యం అనే వాగ్దానం వల్ల ఆ వాగ్దానము నీకు ఇంకా పరలోకానికి నువ్వు మహిమకరంగా వెళ్తావు. సో ఈ భూలోక యాత్రలో దేవుడిచ్చే ఈ వాగ్దానము, పరలోక రాజ్యంకి వెళ్తామనే వాగ్దానము, ఈ 2 వాగ్దానాలు ఉపయోగం. సపోజ్ దేవుడిని స్వస్థపరుస్తాననే వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఇంకా బాగా ప్రార్థించి ఇంకా దేవుడిని తెలుసుకొని అనేక మందిని తీసుకెళ్ళొచ్చు. కాబట్టి ఆ ముఖ్యమైన పరలోక రాజ్యానికి వెళ్తాననే వాగ్దానంతో ఈ భూమి మీద కూడా వాగ్దానాలు మనకి కావాలా? God will give us promises. నీకు ప్రతిరోజుకు వాగ్దానం ఇవ్వచ్చు. ఈ రోజు వాగ్దానం నీకు ఇవ్వచ్చు. టుడే అంటే ఈ రోజు నేను బలపరుస్తా, ఈ రోజు నిన్ను ఆశీర్వదిస్తా, ఈ రోజు నీకు మనసుకు శాంతిస్తా, ఈ రోజు నీకు చక్కటి నిద్రిస్తా, ఓకే నీ పిల్లల్ని విధేయులుగా చేస్తా, ఈ రోజు రాకపోకలు ఎద్దు కాపాడుతా. సో ఎవ్రీ డే యూ హ్యావ్ ఎ ప్రామిస్. ఎంతమంది ప్రతిరోజు వాక్యం వింటున్నారు? యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఎవ్రీ డే. వాగ్దానం. ఎంతమందికి నేను పరలోకానికి వెళ్ళాలనే వాగ్దానంతో పాటు ఈ భూమి మీద అనేక వాగ్దానాలు కావాలా? మీకు పరలోకానికి తీసుకెళ్తాననే వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు. దాంతోపాటు ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు. దెర్ ఆర్ ప్రామిసెస్ ఆన్ దిస్ ఇయర్. అయితే ఈ వాగ్దానాలు కండిషన్తో కూడినవి, కండిషనల్లీ బేస్డ్. ఇక్కడ ఒక మాట చూద్దాం. హెబ్రీయులు 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉన్నాం. భయం అంటే ఏంటి? ఏ భయం ఉండాలా? గర్వం వల్ల వచ్చేటువంటి భయముకి శిక్ష ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆ భయాలు వాళ్ళ మీదకి రావు. ఇక్కడ ఏ భయం ఉండాలా అంటే ఈ వాగ్దానము నెరవేరదు అనే భయం కాదు. ఎగ్జామినేషన్ ఫియర్. ఎంతమందికి పరీక్షల పట్ల భయం ఉంటుంది? అంటే ఏం భయము? దానివల్ల ఏమొస్తుంది నీకు? పరీక్షల పట్ల భయము ఎటువంటిది? పరీక్ష ఉంది, నేను చదవాలా అని నువ్వేం చేస్తావు? చదివి కొంచెం సమయం కేటాయించి పాస్ అవుతావు. దోస్ హూ ఫెయిల్ ఆర్ ఫియర్లెస్ పీపుల్. ఈ భయము ఇది మంచి భయమా చెడ్డ భయమా? అంటే వాగ్దానం నెరవేరదు, నువ్వు పరీక్ష పాస్ అవ్వు అనేటువంటి భయమా? లేక నేను చదివితే పాస్ అవుతా, చదివితే తప్పకుండా పాస్ అవుతా? ఎంతమందికి అర్థమైంది ఇది? ఇప్పుడు ఈ వాగ్దానం పట్ల ప్రతి ఒక్కళ్ళకి ఈ భయం అనేది ఉందనుకో, నువ్వు ధన్యుడవు. దేవుడు ఎందుకు అందరికీ వాగ్దానాలు ఇవ్వడు? ఎవరికైనా ఇస్తే ఎవరైతే దాన్ని పట్టుకొని ఒక భయం ఉండి ఇది నెరవేరాలి నా జీవితంలో, ఒకవేళ ఇది నెరవేరకుండా నేను ఈరోజు పొరపాటు చేశాను, దీనివల్ల వాగ్దానంకి ఏమైనా అవుతుందా,
నేను ఈ వారం అంతా సరిగ్గా బైబిల్ చదవలే, ప్రార్థన చేయలే, ఈ వాగ్దానం ఎఫెక్ట్ పడుతుందని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి అడిగి, అయ్యా ఈ వాగ్దానం ఇంకా ఉన్నదా లేదా. ఎవరైతే ఇలాగా దేవుణ్ణి తెలుసుకొని ఆయన వాగ్దానం నమ్ముతారో కలిగిన వానికి ఇవ్వబడను, లేని వాని వద్ద నుండి ఉన్నది అసలు ఏమీ లేదనుకో వాడికి ఇప్పుడు వాగ్దానం. ఈ పుస్తకంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు కూడా డైరెక్ట్గా నీకు కొత్త వాగ్దానాలు ఇవ్వచ్చు, పరిశుద్ధాత్ముడు. ఇందులో లేనంత మాత్రాన దేవుడు డైరెక్ట్గా ఇచ్చిన వాగ్దానము వేస్టా? కాదు. దేవుడు నిన్న నేడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆయన వాక్యము దిస్ ఇస్ ప్రూవ్, ఇది పుటము వేయబడ్డ, దిస్ ఇస్ ప్యూర్ 100%. చెడు కార్యాలను మీ మంచి కార్యాలు అధిగమించును గాక. సో భయం అనేది ఉండాలంట వాగ్దానం. ఇలాంటి భయం కలిగిన వారికే దేవుడు వాగ్దానం ఇస్తాడు. అప్పుడప్పుడు వాగ్దానంలో చాలా మంది పడిపోతూ ఉంటారు. వాగ్దానం ఇచ్చిన అబ్రహామే పడిపోయాడు, దావీదే పడిపోయాడు, అనేక మంది. అయితే దేవుడు వాళ్ళని బలపరుస్తూ వాళ్ళ హృదయ అంతరంధ్రములు ఎరిగిన వాడు గనక వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. ఈ వాగ్దానము దేవుడిచ్చాడు అనేది ఉంటే అప్పుడప్పుడు దేవుడు మళ్ళా వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు అబ్రహాంకి. అబ్రహామా, నేనేం మర్చిపోలేదు ఈ వాగ్దానాన్ని. నువ్వు ఎలియాజరే నా కొడుకు అన్నావు, హగర్తో అన్నావు, అంతా అయిపోయింది అనుకున్నావు, నేనేం మర్చిపోలే. ఈరోజు దేని విషయం అయితే మీరు ప్రార్థించి దేవుడు స్వస్థపరచడు, ఇక నాకు ఇల్లు ఇవ్వడు, ఇక నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, ఉద్యోగం రాదు, నేను బాగుపడను అని ప్రార్థన చేసి ఎక్కడెక్కడైతే ఆపేశారో ఆ వాగ్దానాలని దేవుడు మళ్ళా మీ జీవితంలో ఉజ్జీవపరిచి నెరవేర్చును గాక. ఈరోజు మీ అందరికీ మళ్ళా అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, మీ భార్యకి, నీకు, నీ కుటుంబానికి ఇచ్చాడో వాగ్దానాలు, దేని విషయమై ప్రార్థించి అలసిపోయావో అవన్నీ ఫ్రెష్గా ఇచ్చి అది నెరవేరే వరకు నీకు చక్కటి విశ్వాస సంబంధమైన భయము కలుగును గాక. ఆల్రైట్, సో నౌ చూద్దాం హెబ్రూస్ 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఎవరితో పోలుస్తున్నాడు ఇక్కడ? ఇజ్రాయేలీలతో పోలుస్తున్నారు. ఏ కాలంలో ఇజ్రాయేలీలు? ఈ కాలంలో కాదు, ఏ కాలంలో ఇజ్రాయేలీలతో పోలుస్తున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? 40 సంవత్సరములు యాత్ర చేసి కానాను వెళ్లకుండా అరణ్యములో ఉండిపోయారు కదా, ఆ సమయములో ఉండే విశ్వాసులతో పోలుస్తున్నాడు మనతోటి. ఎందుకంటే వాళ్ళంట వెళ్ళలేకపోయారంట. కానీ వాగ్దానానికి మీరు వెళ్ళాలా అనే వాగ్దానం వారు విన్నారా? విన్నారు. అయితే ఇక్కడ ఏమంటుంది? వారికి ప్రకటింపబడినట్లు మనకు స్వార్థ, వాళ్ళకేమో అది ప్రకటింపబడ్డది, మనకేమో స్వార్థ ప్రకటింపబడ్డది. అసలైన వాగ్దానం పరలోక రాజ్యం వెళ్ళాలా, దానికి కావాల్సినటువంటి పరిశుద్ధత, నీతి, ఇవన్నీ దానికి కావాల్సినటువంటివి. ఈ భూమి మీద ఆశ్రదించబడడానికి అనేక వాగ్దానాలు, అనుదిన వాగ్దానాలు కూడా ఉంటాయి. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. ఇది ఇంగ్లీష్ లో చాలా బాగుంది. ఫర్ unto us was the gospel preached as well as unto them, but the word preached did not profit them, not being mixed with faith. ఇంగ్లీష్ లో ఏమనుందంటే, వారు వాక్యం విన్నారు కానీ దానికి ఏం కలపలేదంట? విశ్వాసం కలపలేదంట. ఇదేంటిది? వాక్యానికి విశ్వాసం కలపడం ఏంటి? సరే, దానికి మనం విశ్వాసానికి వెళ్దాం. అసలు వాక్యం వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. మరి వచ్చిన వాక్యం వినటం వల్ల ఆ విశ్వాసానికి మళ్ళా విశ్వాసం కలపడం ఏంటి? వాట్ ఈస్ దట్? లెట్ us study a bit. రోమీయులు 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏం వింటున్నావు అనేది కాదు, ప్రత్యేకంగా యేసు ప్రభువారు ఈ యుగములో, ఈ సమయంలో నీకు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చే దాని విషయమై నీకేమొస్తుందంట? విశ్వాసం వస్తుందంట. అంటే నువ్వు వినొచ్చు, ఒక వాక్యం వినేయచ్చు, అయితే దానికి విశ్వాసాన్ని కలపాలంటే క్రీస్తుని గురించి మాట. సరే, ఓకే, మొత్తం బైబిల్ అంతా యేసు ప్రభువారి గురించి మాట, దానివల్ల విశ్వాసం వస్తుంది. వాట్ ఈజ్ మిక్సింగ్ ఫెయిత్? దీనికి ఇంకా విశ్వాసం కలపడం ఏంటి చూద్దాం. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. ఇంగ్లీష్ లో చూస్తే, సో దెన్ ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఫెయిత్ ఈజ్ టేకింగ్ ఇట్ అండ్ టేకింగ్ ఇట్ టిల్ ద ప్రామిస్ ఇస్ ఫుల్ఫిల్. ఈ ప్రాసెస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే, రోజు ఎండమేనా? చూద్దాం అది కూడా. ఇప్పుడు మొదటి గుణము విశ్వాసం. ఫస్ట్ వన్ ఈజ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫెయిత్? వాక్యం వల్ల విశ్వాసం వస్తుంది. సరే, ఏంటి వాక్యం వల్ల విశ్వాసం అంటే? నమ్మకం. ఈ నమ్మకం ఎంతవరకు ఉంటుంది? ఈ నమ్మకము నిజమని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ అద్భుతాల ద్వారా మీకేం తెలిసింది? ఇది కేవలం వాక్యం కాదు, ఎవరు నమ్మితే ఆయన దేవుడు అనేది కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడు. ఈవెన్ ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, హి ఈజ్ గాడ్. పక్కన చెప్పు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభువారు దేవుడే అని చెప్పండి. ఈవెన్ ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, హి స్టిల్ గాడ్. ఈ కార్యాలు చెప్తున్నాయి. దట్స్ ద వర్క్స్.
That's the work. So what is faith? హెబ్రీయులు 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటంటే ఒక స్వరూపం అంట. ఏంటంట? ఇది ఒక స్వరూపం అంట. విశ్వాసం అనేది ఏంటంట? అయితే ఈ స్వరూపం ఏంటంట? నిజమైన స్వరూపం అంట. ఇంగ్లీష్లో ఏమనంటదంటే ఇట్స్ ఎ సబ్స్టాన్స్. సబ్స్టాన్స్ అంటే పట్టుకుంటాం మనం. దిస్ ఇస్ సబ్స్టాన్స్. ఇది సబ్స్టాన్స్. ఇది ఒక లెదర్, దీనిపైన పేపర్, ఇది చెక్క నుంచి వచ్చింది, సబ్స్టాన్స్. సో విశ్వాసం అనేది ఒక నిజ స్వరూపం అంట. అంటే ఈ నమ్మకం అనేది కేవలం అలా ఉండిపోవడం కాదు, అది ఒక రోజు అది నిజ స్వరూపంగా. ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయి, మనం ప్రార్థించినప్పుడు నిజ స్వరూపంగా మారిందా లేదా అంటే ఇక్కడ ముందే దేవుడు ఆమెను తయారు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు ఎలాగైనా నా బిడ్డ స్వస్థపడాలనే సరే ముందు ఆమె నిజ స్వరూపాన్ని హృదయంలో చూసేసుకుంది. కానీ ఎక్కడో అవిశ్వాసంతో కొట్లాడుతుంది, నమ్ముతుంది. ఇలాగ ఎవరైతే కొట్లాడుతున్నారో దేవుడు వారి అవిశ్వాసాన్ని తగ్గించేసి విశ్వాసానికి రుజువు ఇచ్చేస్తాడు. రెండు ఉంటాయి. అబ్రహాం కూడా అలాగే ఉన్నాడు. అందరూ ఆల్మోస్ట్ ప్రతి విశ్వాసి, ప్రతి ప్రవక్త ఇలాగే ఉంటాడు. కానీ ఎవరైతే రెండాట్ల మధ్య పట్టుకొని ఈ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి కష్టపడతా ఉంటారో దేవుడు ఈ అవిశ్వాసాన్ని పూర్తిగా తగ్గించేసేటట్టు నీ విశ్వాసాన్ని నిజంగా మార్చేస్తాడు. యూ విల్ హ్యావ్ బోత్ ఫెయిత్ అండ్ ఫియర్ వర్క్ టుగెదర్. విశ్వాసం ఉన్న వాళ్ళకి జరగదేమో అనేటువంటి అనుమానం ఉంటుంది. విశ్వాసం ఉంది అంటే అది జరుగుతుందా లేదని అనుమానం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. ఎగ్జామ్స్ వాళ్ళకి ఇంకా పాస్ అవ్వాలి. ఎంతమందికి ఎగ్జామ్ పాస్ అవుతామని తెలుసు కానీ ఫెయిల్ అవుతానేమో అని భయం ఎంతమందికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. నిజస్వరూపం అంట. అంటే ఈ నిజస్వరూపానికి విశ్వాసానికి మధ్యలో ఏముంది? నిరీక్షణ, హోప్. అంటే ఈ నిరీక్షణ నీలో నిలకడగా ఉంటదంట. విశ్వాసం ఉందంటే కారణం ఏమున్నట్టు ఆ వ్యక్తిలో? నిరీక్షణ. దిస్ ఇస్ ద మిడిల్ స్టేజ్, నిరీక్షణ. మరి అబ్రహాము హగర్తో మరి నేను ఒక కుమారుణ్ణి కంటాను అనడానికి విశ్వాసం లేదా, లేక నిరీక్షణ తగ్గిపోయిందా? విశ్వాసం లేదా అని కాదు, ఎక్కడో నిరీక్షణ పడిపోయింది. నిరీక్షణ పడిపోవడం గల కారణం ఏంటి? ఆలస్యం వల్ల ఉన్న నిరీక్షణ పోతుంది. ఆలస్యము క్షణను తీసివేస్తుంది. అయితే దేవుడు అలా కూడా నిరీక్షణ పోకుండా దేవుడు తనదైన శైలిలో ఆ నిరీక్షణను నిలకడగా ఉంచడానికి గల సామర్థ్యుడు. అది నిలకడగా ఉండడానికి ప్రతిరోజు ఒక అద్భుతము చేయగలడు దేవుడు. ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని అద్భుత రీతిగా నీకు జ్ఞాపకం చేయగలడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే నీకు నిరీక్షణ ఉంది అంటే నిజ స్వరూపము ఉన్నట్టే. నిరీక్షణ పోయింది అంటే నిజ స్వరూపము. మరి దేవుడు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. అబ్రహాంకి తర్వాత కొడుకుని డైరెక్ట్గా ఇవ్వలే. మళ్ళా అబ్రహాం దగ్గరికి వచ్చి నీకు నేను వచ్చే సంవత్సరం కొడుకుని ఇస్తానంటే మళ్ళా ఏంది ప్రభువా అని అనుకున్నాడు మనసులో. సారా ఏమో నవ్వింది నాకు. కానీ దేవుడు ఏం చేశాడు? మళ్ళా ఆమెను గద్దించి ఆ అవిశ్వాసాన్ని నిరీక్షణగా మార్చి వాళ్ళ ఉత్సాహింపబడేటట్టు చేసి అప్పుడు మళ్ళా కొడుకునిచ్చాడు. అంటే నిరీక్షణ చాలా ముఖ్యమైనది. ఈరోజు మీ నిరీక్షణలన్నీ మళ్ళా పునరుద్ధానమయ్యి ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన వాగ్దానాలన్నీ నిజ స్వరూపములుగా మారునుగాక. దే విల్ కమ్ టు పాస్. దేవుడు వాగ్దానం ఇవ్వనంత వరకే వాడికి నీ మీద అధికారం. వాగ్దానం ఇచ్చిన వాడు ఏం చేసినా అది నెరవేరి తీరుతుంది. ఒకవేళ అది ఆపుకోవాలంటే నువ్వే ఆపుకోవాలి తప్ప ఈ భూమి మీద ఇంకెవడు ఆపలేడు. ఎంతమందికి అర్థమైంది? పక్కన వాళ్ళు చెప్పండి. నీకు ఇచ్చే వాగ్దానం నువ్వే ఆపుకోవాలి తప్ప నీ శత్రువులు ఎవ్వరూ ఆపలేరు. అందుకే వాగ్దానం కావాలా? God gives you a promise. Only you can either get it or you can stop it. ఒక్కొక్కసారి నీ విశ్వాసాన్ని చూసి దేవుడు నీ అవిశ్వాసాన్ని కూడా అధిగమించి దేవుడు దాన్ని నెరవేరుస్తాడు ఒక్కొక్కసారి. రైట్. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఇంకోటి ఏంటంట? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైంది. You need to say yes Lord, God can do it. వాగ్దానం ఏంటంట? వాగ్దానం వస్తే విశ్వాసం వచ్చినట్టు. విశ్వాసం వస్తే ఏమొచ్చిందంట? రుజువు. అందరూ రుజువు అనండి. ఆ దస్తావీదు మీద నీ పేరు ఉంది, ఆ స్థలము నాది, ఆ ఇల్లు నాది, రుజువు. దట్స్ ద ప్రూఫ్. అలాగే రుజువు అంట. విశ్వాసం అనేది ఏంటంట? రుజువు. ఇప్పుడు విశ్వాసం వల్ల ఏముంటుంది? నీకు విశ్వాసం ఉంటే భయం ఉంటుంది. వాగ్దానం పట్ల ఏముంటుంది? నెరవేరుతుంది భయం ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది? రుజువు ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సో యూ హ్యావ్ దిస్ థింగ్స్. విశ్వాసంలో ఏముంటాయి? నీకు విశ్వాసం ఉంటే ఏముంటుంది? భయం ఉంటుంది, వాగ్దానం నెరవేరాలి. రెండవది ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది? రుజువు. యు గాట్ ఎ ప్రూఫ్. సో విశ్వాసం అంటే ఏదో నమ్ముతున్నావు అనే గుడ్డి నమ్మకం కాదు. ఇవన్నీ ఉంటాయి విశ్వాసములు. ఇప్పుడు ఈ విశ్వాసము నీ జీవితాన్ని ఏం చేస్తుంది? నువ్వు సామాన్యుడిగా ఉంటావా? ఈ విశ్వాసం వచ్చిన తర్వాత నీ భాష మారిపోతుంది. వాట్ డస్ ఫెయిత్ డూ? విశ్వాసం ఏం చేస్తుంది? ఇప్పుడు విశ్వాసము నీ జీవితంలో ఉండే అడ్డులను ఎదిరిస్తుంది. విశ్వాసం ఉంటే అలా ఏం చేయదు. అది జరిగే వరకు కామ్గా ఉంటుందా? ఉండదు. జరిగే వరకు అలా కామ్గా ఉండదు. విశ్వాసం ఏం చేస్తుంది అంటే
Faith gives you hope. Faith is a substance and faith is evidence. Faith is the substance of things hoped for, the evidence of things not seen. నిరీక్షణ, రుజువు, భయం కూడా ఉంది. ఓకే, నా విశ్వాసం మన భాషను మారుస్తుంది. ఈ యాత్రలో నీ భాషను మారుస్తుంది. ఎలా మారుస్తుంది? మత్తయి సువార్త 17:20, మాథ్యూ 17:20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండని చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. సో విశ్వాసం ఏం చేస్తుందంట? నీ జీవితంలో ఉండే అడ్డువాట్లని, అవిశ్వాసాలని, అపనమ్మకాలని ఎదిరిస్తుందంట. ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఏం చేస్తుందంట? ఏ గడ్డుతనము పో అంటుందంట. సో ఫెయిత్ టాక్స్. ఫెయిత్ చేంజెస్ యువర్ లాంగ్వేజ్. విశ్వాసము నీ భాషను మారుస్తుంది. నేను పాస్ అవుతా, నాకు పెళ్ళి అవుతుంది, నేను ఇల్లు కట్టించుకుంటా, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు జరుగుతుంది అని నీవు ఇంతకు ముందు మాట్లాడే మాటలు కాకుండా ఇప్పుడు విశ్వాసము ద్వారా నీ మాటలు మారుతాయి. ఆ కొండలను చూసి ఏమనాలా? పో. సో ఈ యాత్రలో విశ్వాసం అనేది పడుకోదు, పని చేస్తుంది. ఫెయిత్, అందరూ చెప్పండి, విశ్వాసము మాట్లాడుతుంది. ఇంతకు ముందు ఏదైతే జరగదు అనే కొండ, అవ్వదు అనే కొండతో ఏం చేస్తుందంట? విశ్వాసము మాట్లాడుతుంది. ఈ రోజు మీ విశ్వాసము మీ కొండలను తీసివేయును గాక. సో ఫెయిత్ టాక్స్. ఈ యాత్రలో యు విల్ ప్రొఫెసై, యు విల్ స్పీక్ అవుట్, యు విల్ టాక్. ఫెయిత్ టాక్స్. సో వెన్ గాడ్ గివ్స్ ఎ ప్రామిస్ యు వర్క్. దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్ ఫెయిత్ అండ్ వర్కింగ్ ఫెయిత్. ఎవరి విశ్వాసం అయితే ఇలాగ పని చేస్తుందో ఆ విశ్వాసమే నిలకడగా ఉన్నట్టు. ఇట్ షుడ్ వర్క్. విశ్వాసం మాట్లాడుతుంది. ఫెయిత్ చేంజెస్ అవర్ లాంగ్వేజ్. ఫెయిత్ చేంజెస్ అవర్ పర్స్పెక్టివ్. ఫెయిత్ గివ్స్ యూ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. విశ్వాసం అనేది అసాధారణమైన సామర్థ్యం. విశ్వాసము మన భాషను మారుస్తుంది. విశ్వాసము మన ప్రవర్తన విధానాన్ని మారుస్తుంది. పర్స్పెక్టివ్, ద వే యు సీ. ఫెయిత్ చేంజెస్ అవర్ పర్స్పెక్టివ్. మన భాషను మారుస్తుంది. విశ్వాసం అనేది మనకు అద్భుత సామర్థ్యాన్ని ఇస్తుంది. ఫెయిత్ గివ్స్ అ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. అందరూ అద్భుత సామర్థ్యం అనండి. దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో బహుగా పని చేయును గాక. May the Lord work what he gives you. He doesn't make you sit like that. నీ విశ్వాసంతో ఏం చేయాలా? వాగ్దానం ఇస్తే వాగ్దానం పట్ల విశ్వాసంతో ఏం చేయాలా? పని చేయాలా. ఈ రోజు నుంచి మీ విశ్వాసము బహుగా పని చేయను గాక. ఇట్ విల్ వర్క్, ఇట్ విల్ టాక్. ప్రభువా వాగ్దానం ఇచ్చావు, ఏంటిది? కమ్ ఆన్, యూ విల్ వర్క్ అవుట్ ఫెయిత్ ఫర్ దట్ ప్రామిస్. ఫెయిత్ రిలీజెస్ సంథింగ్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం ఎప్పుడు అలా మౌనంగా ఉండదు. దేవుడి నుంచి ఏదో ఒకటి కోరుకుంటుంది, ఏదో ఒకటి విడుదల చేస్తుంది. ప్రభువా ఇది ఇంకా పోలేదు, నాకు ఇంకో మాట. అబ్రహాంతో మాట్లాడాడు మళ్ళా వచ్చి. అబ్రహామా వచ్చినప్పుడు చెప్పాడు పిల్లల్ని ఇస్తాను, తర్వాత ఎలియాజర్ని కొడుకున్నప్పుడు మళ్ళా చెప్పాడు, ఎలియాజర్ నీ కొడుకు కాదు, నీకు మళ్ళా నేను ఇస్తాను కొడుకుని. దేవుడు నీ అవిశ్వాసములో కూడా నీ వాగ్దానాన్ని ఉజ్జీవపరుస్తాడు. మళ్ళా యాకోబుతో చెప్తాడు నేనే అని, స్వప్నములో వచ్చి చెప్తాడు ఈ వాగ్దానం నెరవేరుస్తానని. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి ఆ ఇస్సాకు అబ్రహాము దేవుడు నేనే అని యాకోబుకు చెప్తాడు, ఇదిగో లేచి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు మీ వాగ్దానాలను దేవుడు ఉజ్జీవపరిచి నెరవేర్చును గాక. పక్కన చెప్పు, నీ వాగ్దానాలు నెరవేరే టైం వచ్చింది కనుక ఈ మెసేజ్ అంటున్నావు అని చెప్పండి. God is giving you this message. Your time has come for the promise to be fulfilled in your life. Faith releases something and expects from God something. విశ్వాసము ఏదో ఒకటి విడుదల చేస్తుంది. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలని ఏదో ఒకటి అంటే దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థనలో నీకు శక్తి ఇస్తాడు. ఆ రోజు ఏదో ఒక రీతిగా నీకు మళ్ళా విశ్వాసాన్ని ఇచ్చి అవిశ్వాసం మాటలని, ఆ కొండల్ని మళ్ళా దేవుడు పొమ్మని అంటాడు. విశ్వాస యాత్రలో అనేక కొండలు పక్కన నెట్టుకుంటా పోవాలి. ప్రతి లోయలను ఎత్తు చేయాలా, కొండలను కింద కనచాలా. ఇలాగ నీ విశ్వాసము నీ యాత్ర నీకు బహుగా ఉపయోగపడు గాక. సో ఫెయిత్ వర్క్స్. నీకు ఒక వాగ్దానం వచ్చిందా, అది నిజ స్వరూపము. డోంట్ పుట్ అవుట్ ద రియాలిటీ, వర్క్ అవుట్ యువర్ ఫెయిత్. ఫెయిత్ ఇమాజిన్స్. విశ్వాసము నీకు తలంపులను ఇస్తుంది, స్వప్నాలు ఇస్తుంది. ఇమాజినేషన్, తలంపులు. సో ఫెయిత్ ఇమాజిన్స్. విశ్వాసం అలా ఉండదంటే ఏమిస్తుందంటే నీకు తలంపులను ఇస్తుంది. నా నిజ స్వరూపం పట్ల నీకు తలంపులను ఇస్తుందంట. సో ఫెయిత్ గివ్స్ యూ ఇమాజినేషన్స్. మత్తయి 16:8. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? సో ఫెయిత్ విల్ స్టాప్ నెగటివ్ థాట్స్. ఫెయిత్ విల్ స్టాప్. విశ్వాసం అనేది వ్యతిరేక తలంపులను అడ్డగిస్తుందంట. వ్యతిరేక తలంపులు. ఫెయిత్ ఫైట్స్ ద నెగటివ్ థాట్స్. ఫెయిత్ డజంట్ రీజన్. విశ్వాసం అనేది నీకుండేటువంటి ఆ వ్యతిరేక తలంపులను అడ్డగిస్తుందంట. ఫెయిత్ డజంట్ థింక్, ఫెయిత్ డజంట్ టాక్ అన్రీజనబుల్ థింగ్స్. మనకి ఎలా పడతారు? మనకి ఇల్లు ఎలా ఇస్తాడు దేవుడు? స్థలం ఎలా ఇస్తాడు?
నేను ఎలా అధిగమిస్తాను? డోంట్ రీజన్. దేవుడు ఇస్తాను, ఎలాగిస్తాడు? నా జీతం తక్కువ, ఎలాగొస్తాను? ఇది నాకు నా బలహీనత, దీని పాపంలో పడిపోయాను, ఈ తప్పు చేసేసాను, ఎలాగొస్తుంది? ఏంటి? గాడ్ విల్ ప్లస్. దీని నుంచి బయటికి ఎలా రావాలా? ఫెయిత్ డజంట్ రీజన్. విశ్వాసం అనేది పనిచేస్తుంది. ఈ నెగిటివ్ వాటిని, తలంపులను, జీవితంలో వచ్చి అడ్డంకులను ఎలా జరుగుతుంది? దేవుడు చేస్తానన్నాడు, చేసి తీరతాడు. గాడ్ విల్ డూ ఇట్. ఫెయిత్ డజంట్ రీజన్. ఆలోచించిన పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం రొట్టెలు తెచ్చుకోలేదు కదా, ఎలాగా? యాత్రలో మనకు యేసయ్య ఉన్నాడు, అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఆమెకు చేశాడు, వాళ్ళకి చేశాడు. ఆ సాక్ష్యం విన్నాను బైబిల్లో, ఆమెకు చేశాడు, నా జీవితంలో కూడా చేస్తాడు. టేక్ అవుట్ రీజన్స్ బై ఫెయిత్. నీ జీవితంలో ఉండే వ్యతిరేక తలంపులను తీసి పడేస్తుంది విశ్వాసం. ఫెయిత్ ఫైట్స్. విశ్వాసం మౌనంగా ఉండదు. ఫెయిత్ డజంట్ రీజన్, ఫెయిత్ ఫైట్స్. మత్తయి 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాడు. ఫెయిత్ డజంట్ డౌట్. విశ్వాసము సందేహపడదు. ఒకవేళ సందేహపడుతున్నావా, విశ్వాసం కూడా ఉంది. అల్ప విశ్వాసం. మీ అల్ప విశ్వాసమును గొప్ప విశ్వాసముగా దేవుడు మార్చును గాక. అందరికీ ఉంటుంది. భయం ఉంటే అల్ప విశ్వాసం అన్నట్టు, డౌట్ ఉంటే అల్ప విశ్వాసం అన్నట్టు అంటున్నాడు. ఎందుకు సందేహపడ్డా? ఒక్కొక్కసారి దేవుడు మన కష్టాల్లో, మన బాధల్లో మన అల్ప విశ్వాసాన్ని తీసేస్తాడు. పేతురు మునిగిపోతుండగా, పేతురు తిరస్కరిస్తున్నప్పుడు, పేతురు దుడుకుతనంతో భయపడి యేసుప్రభువుని గద్దిస్తున్నప్పుడు, అనేక చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనిలో ఉండే అల్ప విశ్వాసాన్ని, దుడుకుతనం అన్నింటినీ తీసేశాడు. ఆయన్ని వెంబడించి యాత్రలో నీ బలహీనతలన్నీ బలముగా మారును గాక. ఇన్ యువర్ జర్నీ యువర్ వీక్నెసెస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్ట్రెంగ్త్. ద జర్నీ ఆఫ్ ఫెయిత్. యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఫెయిత్ డజంట్ డౌట్. దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడిని. ఆ తలంపులతో నువ్వు అనుమానపడొద్దు. నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. సో ఫెయిత్ డజంట్ డౌట్. ఎందుకు సందేహపడుతున్నావు? when God gave you a promise, యేసవ్వ రా పేతురు అన్నాడు. తుఫాన్ వస్తుంది, కొంచెం గట్టిగా గాలి వస్తుంది, భయపడిపోతున్నాడు పేతురు. ఈ రోజు మీ భయాలను పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయను గాక. సో ఫెయిత్ డజంట్ డౌట్. పేతురు బయలుదేరి వస్తున్నాడు. ఆ పడవలో ఉండి పేతురు చూసి, యేసుప్రభువా, నువ్వు కనుక నిజంగా ప్రభు అయితే నన్ను కూడా నీలాగా నీటి మీదకి, నీ దగ్గరికి రమ్మను అని అన్నప్పుడు యేసుప్రభువారు ఏమంటారు? పేతురుని చూసి, రా, నా వద్దకు రా. అంటే ఏంటి? ఆ నీటి మీద చేసే సామర్థ్యము, ఆయన దగ్గరకు వచ్చేటువంటి సామర్థ్యము, ఆయన క్షేమం అంతా ఇప్పుడు ఎవరి బాధ్యత? యేసయ్య బాధ్యత. పీటరు రిస్క్ తీసుకున్నాడు, నడుస్తున్నాడు, మధ్యలో భయపడి మునిగిపోతున్నా సరే దేవుడు పైకెత్తి మరి లాక్కున్నాడు. సో ఎప్పుడైతే విశ్వాసమును నువ్వు రిస్క్ తీసుకున్నావో, ఆ రిస్క్ను అధిగమించే బాధ్యత దేవుడిదే. ఎనీబడి, ఎవరైనా విశ్వాస విషయమై ఏదన్నా ఒక రిస్క్ తీసుకున్నారా, ఆ రిస్క్ నీది కాదు, దేవుడిదే. దేవుడు మీ కాలంలో ఈ రోజు నుంచి మార్చును గాక. నజరేయుడైన యేసయ్య, అయ్యా ఇదిగో నీ నామము ద్వారా నువ్వు ఆశీర్వదించి హక్కు ఇచ్చావు. ఇప్పుడే నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు వారి విశ్వాసాన్ని పెంచావు. నీ వాక్యము ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా వారికి బోధించి, వారికి ఇచ్చిన వాగ్దానాలు, నేను స్పష్టంగా వారికి ఇచ్చిన ప్రార్థనా వాగ్దానాలు, వారు చేసిన ప్రార్థనలన్నీ పట్టుకున్నావు. వాటిని వారి జీవితంలో నెరవేర్చబోతున్నావు. నా యేసయ్య, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు. ఏ రీతిగా విశ్వాసం పంచాలి. ఈరోజు విశ్వాసంతో వారి రోగాలను వారు ప్రవచించుకొని, వారి కష్టాలతో మాట్లాడి, నిరీక్షణ కలిగి దాని గురించి ఆలోచించుకొనచ్చు, తలంచుకొనచ్చు, ముందుకెళ్ళిపోతూ విశ్వాసాన్ని పనిచేసే కృప వారందరి జీవితాల్లో నువ్వు దయచేస్తున్నందుకు వందనాలు. అదే కాదు, జరుగుతుందా జరగదా అనే ఓర్పు విషయమై నీవు ఒట్టు పెట్టుకొని అబ్రహాంకి ఇచ్చావయ్యా. అందుకనే నువ్వు అబ్రహాం ఆశీర్వాదం విన్నావంటే ఒట్టు పెట్టుకున్న ఆశీర్వాదము. మాకు ఓర్పు ఉండక తప్పదు నాయన. మరి యాత్రలో మమ్మల్ని పవిత్రపరుస్తావు, పరిశుద్ధపరుస్తావు, శరీర క్రియలను జయించే కృపను మాకు ఇస్తావు. ఆ కృప ద్వారా ఎన్నిటిని నీ సమయానుసారముగా వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుస్తావు. ఎవరెవరు ఈరోజు ఏ వాగ్దానం విషయమై అడుగుతున్నారో, ఈరోజు ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో అనేకులను ముట్టి స్వస్థపరచండి. అన్ని రంగాల్లో ఏ ఏ విషయం వారు అడుగుతున్నారో వాటిని వారి జీవితంలో నెరవేర్చే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.